హలో గైస్, వెల్కమ్ టు అవర్ గేమింగ్ వరల్డ్ ఛానల్. అయితే గైస్, ఇవాళ మనం టవర్ ఆఫ్ గాడ్ సీజన్ 2లో ఎపిసోడ్ నెంబర్ 4ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అయితే వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అయితే ఎపిసోడ్ స్టార్టింగ్లో లవ్ కుట్టిన దెబ్బకి బామ్ గోడ కంటేసి ఉంటాడు. అయితే లవ్ ఫ్లాష్ బ్యాక్లో లవ్ వాళ్ళ పేరెంట్స్ని ఎఫ్యూజీ క్యాడెంట్ ఎవడో వేసాడనమాట, చంపేశాడు. సో అందుకే లవ్కి ఎఫ్యూజీ అంటే చాలా చిరాకు. అయితే లవ్ బామ్ని అసలు ఎఫ్యూజీ జాయిన్ అవ్వాల్సిన అంత అవసరం నీకేమొచ్చింది అని బామ్ని అడుగుతాడు. అప్పుడు బామ్ ఏమో నేను టవర్ ఎక్కి ఒకరిని కలవాలి, అందుకని నేను ఎఫ్యూజీ జాయిన్ అయ్యాను అంటాడు. ఈ గ్యాప్లో ఈవా తన రూమ్లో కూర్చొని బామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే లాస్ట్ ఎపిసోడ్లో ప్రిన్స్తో ఒక ఇద్దరు స్ట్రేంజర్స్ టీమప్ అవుతారు కదా, 10 ఇంకా గ్రీన్ కలర్ మాన్స్టర్. వాళ్ళిద్దరూ ఈవా రూమ్ బయటికి వచ్చి ఉంటారు. అయితే ఆ గ్రీన్ కలర్ మాన్స్టర్ ఈవా బాడీలోకి దూరిపోయి ఈవాని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మరోవైపు లాస్ట్ ఎపిసోడ్లో కిమ్ చెప్పాడు కదా రాక్ డెవిల్ చనిపోయాడని. సో రాక్ డెవిల్ని చూడడానికి మన ప్రిన్స్ ఆ రూమ్లోకి వెళ్తాడు. అండ్ ప్రిన్స్ రూమ్లోకి వెళ్ళి చూస్తే రాక్ డెవిల్ నిజంగానే చనిపోయి ఉంటాడు. సో ప్రిన్స్కి చనిపోయాడు కదా అనేసి తను దాచిపెట్టిన రిమోట్ని తీద్దామని చూస్తాడనమాట. సో ప్రిన్స్ తను దాచిపెట్టిన రిమోట్ని తీయగానే రాక్ డెవిల్ వెనకతల నుంచి వచ్చి కిక్ చేస్తాడు. అప్పుడే మనకి ఇదంతా కూడా కిమ్ ప్లాన్ అని రివీల్ అవుతుంది. ఆ ప్లాన్లో భాగంగా రిమోట్ ఎక్కడుందో తెలుసుకోవడానికి రాక్ డెవిల్ చనిపోయినట్టు యాక్ట్ చేశాడనమాట. సింపుల్ చెప్పాలంటే ప్రిన్స్ అలా అయ్యి పంపించిన గాడ్స్ అందరూ కూడా ప్రిన్స్కి 90 mm దించారు. నెక్స్ట్ సీన్లోని వ్యాంగ్నాన్ ఇంకా రింగ్ అంటే అదే రింగోడ్ అంటే ఆడే హాన్ ఒక బాంబు వేసి ఆ బాంబు బ్లాస్ట్ అయ్యేలా చేస్తారు. సో ఆ రూమ్ని కబ్జా చేస్తారనమాట. ఆ రూమ్లో ఆంటీ ఉన్న ఇంకెవడో ఆంటీ పార్ట్నర్ ఉంటాడు, వాళ్ళిద్దరిని కట్టేసి ఆ రూమ్ని కబ్జా చేసుకుంటారు. అప్పుడు వ్యాంగ్నాన్ అంటాడు, చూసావా నా ప్లాన్ ఎంత బాగా వర్కౌట్ అయ్యిందో అనేసి నియాకి కాల్ చేద్దాము అనేసి నియాకి కాల్ చేస్తాడు. అయితే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు బామ్ ఆ ఆంటీ వాళ్ళ రూమ్ కబ్జా చేస్తాడు, వ్యాంగ్నాన్ ఆంటీ వాళ్ళ రూమ్ కబ్జా చేస్తాడు కదా. సో ఆంటీ వాళ్ళ రూమ్తో కలిపి వాళ్ళు ఆల్రెడీ 5 రూమ్లు కబ్జా చేసినట్టే. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర 6 టీమ్మేట్స్ 5 రూమ్స్ ఉన్నాయి. ఇంకొక రూము ఒక టీమ్మేట్ ఉంటే వాళ్ళు గెలిచేస్తారు. ఇదంతా క్యాల్కులేట్ చేసుకొని ఇంతకీ తన టీమ్మేట్ సేఫ్గా ఉన్నాడో లేదో చూడడానికి వ్యాంగ్నాన్ ఏమో నియాకి కాల్ చేస్తాడు, అదే ఆ చిన్నపిల్లాడికి కాల్ చేస్తాడు. బట్ వ్యాంగ్నాన్ కాల్ చేయగానే కాల్ లిఫ్ట్ చేసేది మాత్రం కిమ్. వ్యాంగ్నాన్ చాలా కంగారు పడతాడు. అప్పుడు నియానే వాళ్ళని లోపలికి రానిచ్చాడని కిమ్ చెప్తాడు. తర్వాత కిమ్ వచ్చేసి నియాని వ్యాంగ్నాన్ని మాట్లాడుకొనిస్తాడు. నియా వ్యాంగ్నాన్కి అపాలజీస్ అడుగుతూ ఆడటం మొదలు పెడతాడు. నియా ఫ్లాష్ బ్యాక్లో 20th ఫ్లోర్లో ఉన్నప్పుడు తన టీమ్మేట్స్ నియా వీక్గా ఉన్నాడని నియాని వదిలేస్తారనమాట. అప్పుడు ఒక ముసలావిడ వచ్చి నియాకి హెల్ప్ చేస్తుంది, తన రెస్టారెంట్లో పని కూడా ఇస్తుంది. అయితే ఆ ముసలావిడ కిమ్ దగ్గర కొన్ని డబ్బులు అప్పు తీసుకుని ఉంటుంది. సో అప్పు తీర్చలేక చాలా బాధపడుతుంటే ఆ కిమ్ రోజు వచ్చేసి ఇబ్బంది పెడుతూ ఉంటాడు డబ్బులు ఇవ్వమని. సో అది నియా చూసి ఎలాగైనా ఆ ముసలావిడికి హెల్ప్ చేయాలనుకొని కిమ్ ఏది చెప్పినా చేయడానికి రెడీ అవుతాడు. సో అలా కిమ్ చెప్పిన మాట వినడానికి నియా కిమ్కి హెల్ప్ చేస్తే ఆ ముసలావిడ అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను అనేసి కిమ్ చెప్తాడు. అయితే నియా పని ఏంటంటే రెగ్యులర్స్ని ఫెయిల్ చేయడం అన్నమాట. కానీ ఎప్పుడైతే నియా వ్యాంగ్నాన్ని కలుసుకున్నాడో అప్పుడే తన మనసును మార్చుకున్నాడు. తను కూడా టవర్ ఎక్కాలి, ఫ్రెండ్స్తో కలిసి ఉండాలి అని అనుకుంటున్నాడు. కాకపోతే ఆ ముసలావిడ గురించి ఆలోచించి ఈ కిమ్కి సాయం చేయాల్సి వచ్చింది. సో అలా ఏడుస్తూ తన బాధ చెప్పుకుంటూ వ్యాంగ్నాన్ని సారీ అడుగుతూ ఉంటాడు. అయితే వ్యాంగ్నాన్ నియా సిచ్యువేషన్ అర్థం చేసుకొని, ఎందుకు బాధపడుతున్నావు, నీ దగ్గర కనీసం కాపాడుకోవడానికి ఒక ముసలావిడ ఉంది, ఆవిడ కోసమైనా నువ్వు నిజాయితీగా బతకాలి అని చెప్తాడు. ఆయన అప్పుడే కిమ్ వచ్చేసి మాట మార్చేస్తాడు. అయినా కూడా నువ్వు నాకు ఎంత హెల్ప్ చేసినా నేను ఆ ముసలావిడ అప్పు మొత్తం అయితే మాఫీ చేయలేను అని చెప్తాడు. ఎందుకంటే ఆ ప్రెసిడెంట్ కొడుకు ప్రిన్స్ అలా జరగనివ్వడు అని చెప్తాడు. ఇంత చేసినా కూడా ఆ ముసలావిడ అప్పు తీరినందుకు నియాకి చాలా కోపం వచ్చి కిమ్ని అటాక్ చేయడానికి వెళ్తాడు. కాకపోతే ఆలోప నియాని వెనకతల నుంచి బాడీ గార్డ్స్ వచ్చేసి పట్టేసుకుంటారనమాట. అండ్ అప్పుడు కిమ్ చాలా క్రూయల్గా పంచ్ చేసి మరీ నియాని చంపేస్తాడు. వ్యాంగ్నాన్ ఫోన్లో ఎంత బతిమలాడుకున్నా వినకుండా పంచ్ చేసి చంపేస్తాడు. అదంతా ఫోన్లో విని ఏం చేయలేక వ్యాంగ్నాన్ కిమ్కి వార్నింగ్ ఇస్తాడు, ఎలాగైనా నేను చంపేది నేనేరా అని.
నువ్వు నన్ను ఏం చేయలేవు, మా దగ్గర ఆల్రెడీ 4 రూమ్స్ ఉన్నాయి, మాకు ఇంకా జస్ట్ ప్రిన్స్ రూము ఈవా రూము దొరికితే చాలు అని కిమ్ చెప్తాడు. ఈ గ్యాప్లో రాక్ డెవిల్ ప్రిన్స్ని తుక్కుసరా కొడుతుంటాడు. అయితే వాంగ్నిన్ గేమ్ ఓడిపోయాము అనేసి అనుకుంటూ ఉంటాడు. ఏం చేయాలో తెలియక వాంగ్నిన్ టీమ్మేట్స్ అందరూ అనుకుంటుంటే వాంగ్నిన్ కోపంతో రూమ్ నుంచి ఎక్కడికో బయటికి పరిగెడతాడు అనమాట. అయితే ఈ టైంలో హాన్ ఇలా అనుకుంటాడు, ఒకవేళ మనం ప్రిన్స్ని కాపాడితే గెలుస్తామేమో. అయితే నెక్స్ట్ సీన్లో లవ్ లాస్ట్ ఛాన్స్లో కనెక్టర్ని త్రో చేయడానికి రెడీగా ఉంటాడు. ఒకవేళ ఈసారి బాము కనెక్టర్ని క్యాచ్ చేయకపోతే బామ్ డిస్క్వాలిఫై అయిపోతాడు. అయితే లాస్ట్ ఛాన్స్లో లవ్ కనెక్టర్ని త్రో చేస్తాడు అండ్ వెంటనే బామ్ మీద అటాక్ చేస్తాడు. బామ్ లవ్ టెక్నిక్ని డాచ్ చేస్తూ లవ్ మీద అదే టెక్నిక్ని యూజ్ చేస్తాడు. అది చూసి లవ్ షాక్ అయిపోతాడు. అంటే జస్ట్ ఒక్కసారి చూసి ఎలా నా టెక్నిక్ని కాపీ చేశాడా అని లవ్ షాక్ అయిపోతాడు. నెక్స్ట్ లవ్ ఫుల్ పొటెన్షియల్తో ఫైట్ చేసినా కూడా అక్కడ బామ్ ఇంకా పవర్ఫుల్గా ఫైట్ చేస్తాడు. అండ్ ఈసారి బ్లూ కలర్ పవర్ కాకుండా ఏదో రెడ్ కలర్ పవర్ రిలీజ్ అవుతుంది బామ్ నుండి. అయినా కూడా ఎలాగోలాగా బామ్ని ఫ్రీజ్ చేయడానికి ఒక్కడికే వచ్చా అని లవ్ బామ్ని ఫ్రీజ్ చేసి కనెక్టర్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలోగా ఒక స్మోక్ బ్లాస్ట్ జరుగుతుంది. అది ఎవరో కాదు, మనం వాంగ్నిన్నే చేసి ఉంటాడు. అయితే వాంగ్నిన్ ఆ కనెక్టర్ తీసుకొని కిమ్ని చంపడంలో హెల్ప్ చేస్తే ఈ కనెక్టర్ నీకు ఇస్తాను వియోలే అని వాంగ్నిన్ అంటాడు. అయితే లవ్ అంటాడు, ఒకవేళ ఆ కనెక్టర్ని అడిగిస్తే నువ్వు ఫెయిల్ అవుతావరా పెచ్చనా కొడక అంటే, పోతే పోయింది, నాకు నా ఫ్రెండ్ ఇంపార్టెంట్ అనేసి బామ్ని హెల్ప్ అడుగుతాడు వాంగ్నిన్. అయితే లవ్ వాంగ్నిన్ దగ్గర ఉన్న కనెక్టర్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు వాంగ్నిన్ అంటాడు, కిమ్ నేను చంపేశాడు. నేను ఫ్లోర్కి వచ్చినప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, బట్ నేను ఎప్పుడు ఒక్కడనే భోజనం తినేటోడిని, ఎప్పుడు లోన్లీగా ఉండేటోడిని, కానీ నాకంటూ ఒక ఫ్రెండ్ దొరికాడు. నియాతో నేను భోజనం షేర్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఇప్పుడు నియా లేడు. సో బామ్ నువ్వు నాకు హెల్ప్ చేయి అని వాంగ్నిన్ అంటాడు. అసలు ఈ టవర్ ఎక్కేది మన విషెస్ని నెరవేరుస్తుంది అని, బట్ ఆ ప్రాసెస్లో చాలామంది బలవంతుల చేతిలో బలహీనులు విషెస్ చినిగిపోతున్నాయి. ఇది నేను ఎలాగైనా ఆపాలి, అందుకే ఈ టవర్ని నాశనం చేయాల్సి వచ్చినా సరే నేను దీన్ని నాశనం చేసి తీరుతా. దీనికోసం నేను దెయ్యాలతో సారీ గాయ్స్, చిన్న వాయిస్ ప్రాబ్లం. దీనికోసం నేను దెయ్యాలతో చేయి కలపాల్సి వచ్చినా సరే, దేవుళ్ళకి ఎదురెళ్లాల్సి వచ్చినా సరే నేను ఖచ్చితంగా చేసి తీరుతాను అని వాంగ్నిన్ అంటాడు. నెక్స్ట్ సీన్లో రాక్ డెవిల్ ప్రిన్స్ని కొడుతున్నప్పుడు కిమ్ వస్తాడు. ప్రిన్స్ కిమ్ని ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి కిమ్ పెద్దగా రీజన్స్ ఏమీ లేవు, కానీ ప్రతిదీ నీకే ఎందుకు దొరకాలి అని అనుకుంటావు అని ప్రిన్స్ని కిమ్ అడుగుతాడు. కిమ్ రాక్ డెవిల్ని ప్రిన్స్ని చంపేయమని సైగ చేస్తాడు. ఈ గ్యాప్లో అక్కడికి క్యాంగ్ వస్తాడు. ఒక్క పంచ్తో కిమ్ బాడీ గార్డ్ని వేస్తాడు. కిమ్ ఈవలో ఉన్న గ్రీన్ మాన్స్టర్ని క్యాంగ్ మీదకి అటాక్ చేయమని పంపిస్తాడు. ఆ మాన్స్టర్ ఈవా ఫ్లేమ్ థ్రోవర్ని యూజ్ చేస్తుంది. దానివల్ల కిమ్ ఏం చేయాలో తెలియక ఈవాని అటాక్ చేయాల్సి వస్తుంది. కాకపోతే క్యాంగ్ ఈవాని అటాక్ చేద్దాం అనుకునేలోగా బామ్ ఎంట్రీ ఇచ్చి నాకు నీ బాడీ వద్దు అని ఈవాతో అనగానే ఈవా కంట్రోల్లోకి వస్తుంది. వెంటనే ఈవాలో ఉన్న గ్రీన్ మాన్స్టర్ని బయటకు తీసి బామ్ చంపేస్తాడు. ఈ గ్యాప్లో ప్రిన్స్ రాక్ డెవిల్ నుంచి తప్పించుకోవడానికి ఒక బాక్స్ని యూజ్ చేస్తాడు. ఆ బాక్స్ నుంచి ఎంత లైటింగ్ వస్తుందంటే దానివల్ల రాక్ డెవిల్కి అసలు ఏం కనబడదు. ఆ గ్యాప్లో ప్రిన్స్ తప్పించుకుంటాడు. అయితే కిమ్ ఎక్కడికో పారిపోతాడు. ఈ గ్యాప్లో క్యాంగ్ లోపలికి వచ్చి రాక్ డెవిల్ని నేను చూసుకుంటా, నువ్వు కిమ్ వెనకతలు వెళ్ళు అని బామ్ని అంటాడు. నువ్వు నన్ను ఓడించగలవని నిజంగా అనుకుంటున్నావా అని రాక్ డెవిల్ క్యాంగ్తో అంటాడు. అప్పుడు క్యాంగ్ ఆడి విశ్వరూపం చూపిస్తాడు. క్యాంగ్ రైట్ హ్యాండ్ డెవిల్ హ్యాండ్లా మారిపోద్ది. నీకు ఈవేళ అసలైన డెవిల్ పవర్ ఎలా ఉంటుందో చూపిస్తా అని క్యాంగ్ అంటాడు. మరోవైపు కిమ్ పరిగెట్టుకుంటూ 10 దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆల్రెడీ వాంగ్నిన్ ఉంటాడు అండ్ కిమ్ని ఒక్క పంచ్ చేస్తాడు. ఇంకోవైపు క్యాంగ్ చాలా సింపుల్గా రాక్ డెవిల్ని చంపేస్తాడు అండ్ రిమోట్ తీసుకుంటాడు. బామ్ కూడా కిమ్ దగ్గరికి వస్తాడు. మొత్తం సిచ్యువేషన్ చేదాడిపోవడంతో 10 కూడా కిమ్ని వదిలేసి వెళ్ళిపోతాడు. కిమ్ వాంగ్నిన్ని అటాక్ చేయాలనుకుంటాడు. ఈలోగా వాంగ్నిన్ కిమ్ చెయ్యి ఎరగొడతాడు.
ఈవేళ నీ పాపాలన్నిటికీ కలిపి నేను శిక్ష విధిస్తాను అంటాడు వ్యాంగ్నిన్. నీకు నా గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నేను కూడా నీలాగే టవర్ పైకి ఎక్కుదామని వచ్చా ఎన్నో ఆశలతో, కానీ కంటిన్యూస్లీ ఫెయిల్ అవుతూనే ఉన్నా. అప్పుడు నా బలహీనతని వాడుకొని ఎన్నో అప్పులు ఇచ్చి అప్పుల్లో మునిగిపోయేటట్టు చేశాడు ఆ ప్రెసిడెంట్. అలా నన్ను జాబ్ కోసం హైర్ చేసుకున్నాడు. ఒకరోజు ప్రెసిడెంట్ తన కొడుక్కి హెల్ప్ చేయమని అన్నాడు. ఆ కంపెనీ ప్రెసిడెంట్కి ఆడి కొడుకు అంటే చాలా ఇష్టం. ఆడి కొడుకు ఏది అడిగినా కాదు అనకుండా ఇస్తాడు. మిగతా వాళ్ళ ఇష్టాలు దోచుకునేవాడు అసలు ఎలా ఆడి కొడుకు గురించి అంత స్వార్థంగా ఆలోచిస్తున్నాడు? అసలు ఈ టవరే అలాంటిది. ఇక్కడ ఒకడు బతకాలంటే ఇంకోటి చావాలి. అందుకే నువ్వు కూడా టవర్ ఎక్కడంలో కాన్సన్ట్రేట్ చేయి, పనికిమాలిన ఎమోషన్స్కి పోమాకు అని కిమ్ అంటాడు. కిమ్ మాట విని వ్యాంగ్నిన్కి కోపం వచ్చి బాంబుని కిమ్ నోట్లో పెట్టేస్తాడు. బాంబుని కిమ్ నోట్లో పెట్టి, అయితే అందుకే నువ్వు నియాని చంపావా, నేను నిన్ను ఎప్పటికీ క్షమించను గట్టిగా అరుస్తాడు. కానీ లాస్ట్కి క్షమించేస్తాడు. ఒకవేళ నేను కూడా నిన్ను చంపేస్తే నీకు నాకు తేడా ఏముంది, నేను నీకు క్షమాభిక్ష పెట్టాను పో అంటాడు వ్యాంగ్నిన్. కిమ్కి మెంటల్ లేచి అసలు నువ్వెవడురా నన్ను క్షమించడానికి? అప్పుడు వ్యాంగ్నిన్, నేను ఒకరోజు టవర్ ఎక్కి ఇక్కడ కింగ్ని అవుతా అండ్ నియాలా ఇంకెవరికి జరగకుండా చూసుకుంటా. నాకు నియా వల్ల లైఫ్లో సెకండ్ ఛాన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది అండ్ నీకు కూడా నియా వల్ల లైఫ్లో సెకండ్ ఛాన్స్ వచ్చింది. సో ఇకనైనా బుద్ధిగా బతుకు పో అని బాంబ్కి కనెక్టర్ ఇచ్చేస్తాడు వ్యాంగ్నిన్. అయితే వ్యాంగ్నిన్ బాంబ్కి వేరే కనెక్టర్ ఇచ్చి ఉంటాడు. యాక్చువల్గా అయితే బాంబ్ కనెక్టర్ని వ్యాంగ్నిన్ తన రిమోట్లో వేసుకున్నాడు. సో బాంబ్ కనెక్టర్ని వ్యాంగ్నిన్ తన రిమోట్లో వేసుకున్నాడు కాబట్టి వ్యాంగ్నిన్ టీంలో బాంబ్ జాయిన్ అయిపోయినట్టే. సో ఇలా బాంబ్ కూడా పాస్ అయిపోతాడు అండ్ వ్యాంగ్నిన్ వాళ్ళు కూడా పాస్ అయిపోతారు. అయితే క్యాంగ్ ప్రిన్స్ కనెక్టర్ తీసుకొని తన రిమోట్లో వేసుకుంటాడు. సో అలా ప్రిన్స్ కూడా వీళ్ళతో టీమప్ అయిపోయి అందరూ పాస్ అయిపోతారు. టెస్ట్ తర్వాత లవ్ తన సీనియర్స్కి అపాలజీస్ అడిగి ఇదంతా నా తప్పే అని రిజైన్ చేస్తాను అంటాడు. కానీ లవ్ సీనియర్ దాని బదులు నువ్వు అందరినీ పాస్ చేసి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళి అండ్ వాళ్ళకి సారీ చెప్పు అండ్ ఒక మంచి ట్రీట్ ఇవ్వు. లవ్ దానికి ఒప్పుకుంటాడు. అప్పుడే మనకి లవ్ సీనియర్ కూడా ఒక ఎఫ్యూజీతో టీమప్ అయ్యాడు అని రివీల్ అవుతుంది. అయితే ఎఫ్యూజీ పెట్టిన టెస్ట్లో వ్యాంగ్నిన్ పాస్ అవుతాడు. సో వ్యాంగ్నిన్ ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా ఎఫ్యూజీ టెస్ట్లు అన్నమాట. అంటే సీక్రెట్గా ఎఫ్యూజీ వాళ్ళు వ్యాంగ్నిన్ని టెస్ట్ చేస్తున్నారు. అయితే నెక్స్ట్ సీన్లో లవ్ అందరికీ ట్రీట్ ఇచ్చి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాడు. నెక్స్ట్ బాంబ్ వచ్చి వ్యాంగ్నిన్ను అడుగుతాడు, ఎందుకే నువ్వెందుకు కిమ్ని క్షమించావని. అప్పుడు వ్యాంగ్నిన్ అంటాడు, ఎందుకంటే ప్రజలు నన్ను కూడా క్షమించాలి కాబట్టి. ఎందుకంటే కిమ్ చెప్పింది కూడా నిజమే, ఈ టవర్ ఎక్కే ప్రాసెస్లో నేను ఎంతమందిని చంపాల్సి వస్తుందో ఇంకెన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుందో. సో ప్రజలు కూడా నన్ను క్షమించాలి. నేను ఎలా అయితే కిమ్ని క్షమించానో నేను ఎలాగైనా నా చుట్టుపక్కల ఉన్న వారిని సంతోషంగా ఉంచాలనుకుంటున్నాను. సో ప్లీజ్ నన్ను ప్రొటెక్ట్ చేయని బాంబ్ని అడుగుతాడు వ్యాంగ్నిన్. సో ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయింది అని అనుకుంటున్నారా? ఎపిసోడ్ ఎండింగ్లోనే అసలైంది ఉందండి. ఎపిసోడ్ ఎండింగ్లో నా ఫేవరెట్ అండ్ మన ఫేవరెట్ మనందరి